నమస్తే 9 టీవీ తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పైన అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తూ నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించడం ఎంతవరకు సమంజసమని బొంపల్లి అక్బర్పేట్ మండలంలోని నగరం గ్రామానికి చెందిన గజభీకర అశోక్ ని సస్పెండ్ చేయడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ దమ్ముంటే నా పైన నేను చేసిన ప్రచారం ఏమిటో తప్పేమిటో బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గజభీకర్ అశోక్ సవాల్ విసిరారు. కావాలని కుట్రలు పన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్ శ్రీనివాస్ రెడ్డి నన్ను కావాలని అడ్డు తొలగించుకోవాలని కక్షతో నా పైన నిందలు వేసి నన్ను సస్పెండ్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్న సమయంలో నాపై ఎన్నో ఒత్తిడులు వచ్చినా అదరక బెదరక కాంగ్రెస్ పార్టీ ఎత్తిన జెండా వదలకుండా సేవ చేసుకుంటూ ఎంతో మందికి మంచి చెడులకు సొంత డబ్బులతో బియ్యం అందించాలని ఇతర సహాయం కూడా చేశారన్నారు. అప్పుడు వీరంతా ఎటుపోయారని అన్నారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో నుంచి వచ్చిన వ్యక్తులు నేను వారికి అడ్డుగా ఉన్నానని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. నేనేంటి నువ్వు నా వ్యక్తిత్వం ఏమిటో ప్రజలకు నాయకులకు సరికాదు అన్నారు. ఇక దమ్ముంటే నా తప్పులు నిరూపించి బొంపల్లి చౌరస్తా చర్చించుకుందాం రండి అని వారు అన్నారు. నేను తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తాను, మీరు చేస్తారా అని నన్ను సస్పెండ్ చేసే అధికారం వీరికి ఎక్కడిదని నేను ఈ పార్టీలోనే కొనసాగుతానన్నారు. నా జీవితం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే జీవితం అంకితం అని వారు అన్నారు. గజభీకర్ అశోక్, గ్రామం నగరం, నేను మండల ఉపాధ్యక్షుడిని. నా పైన ప్రచారం చేస్తుర్రు. ఈ వారం రోజుల కింద బీజేపీకి వెళ్ళి వచ్చి నన్ను అనుకూలంగా దొక్కేందుకు చేస్తుర్రు. నాకు రాలేను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్కొని నేను జాండా పట్టుకొని నేను తిరిగిన. ఇదే భూంపల్లి స్టేజ్ మీద నేను ప్రెస్లు కట్టిన. అందరూ అన్నారు, అరే నీతోటి ఏమవుతాను, చూడు రేవంత్ రెడ్డి అవుతుండు ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండు, కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ అవుతుండని నేను దిగిన. నా కారుకు కూడా అదే గుర్తుంది. కారుకు కూడా నేను వేసుకొని తిరుగుతున్నా. నీ తిరగ లుచ్చ రాజకీయం చేయలే వెంకటస్వామి. అండ్ మళ్ళా ఈ కోమటి సిదర్ మొత్తం చేస్తున్నా. ఉన్నది మాట్లాడితే ఏమొచ్చింది ఏం కాతా గవర్నమెంట్ నుంచి నేను మాట్లాడితే ఇలా నన్ను కాదనుకుంటా ముగ్గురు మీరు ఒకటై నన్ను సత్యం చేయాలనుకుంటున్నారు. ఖబర్దార్ సిదర్ సెట్. నేను టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటేయమని చెప్తే నేను ముగ్గురు రాక్తా. నువ్వు రాక్తావా బిడ్డ? ఇదే పోతిరెడ్డి కానీ ఇలా ముగ్గురు వ్యక్తులు కూడా వచ్చారు. పోతిరెడ్డిలో కానీ స్కూల్లో ప్రైజులు వంచిన. ఇన్నేళ్ళు నువ్వు 5 ఏళ్ళు పాలించినావు. ఏది ఎంపీటీసీ ఏదైనా సాయం చేసినావా? చేసినా శ్రీనివాస్ నువ్వేమైనా చేసినావా? 5 ఏళ్ళు చేసినావు, ఏమైనా చేసినావా? ఊరుకు ప్రతి ఊరుకునే బియ్యం ఇచ్చిన వ్యక్తిని, ప్రతి ఊరుకు సాగు కానీ దేనికి కానీ పోయిన వ్యక్తిని ఇవాళ మీరు నిన్న మొన్న ఈ పార్టీ ఆ పార్టీ అని వచ్చి ఇవాళ నన్ను ఎన్నిపోటు పోల్చడం కరెక్ట్ కాదు. నేను ఎన్నికల్లో దుష్ప్రచారం చేస్తే నేను ఎమ్మెల్యే టైంలో ఒక్కొన్నే పోయి నేను ఇంటింటికి కాలు మొక్కి సీనియర్లకి ఓటెయ్యుర్రి అని అడిగిన. ఇవాళ ఏడున్నారు మీరు? ఇలా నిన్న మొన్న వచ్చి ఇవాళ స్వామి నువ్వంటే ఏంటిది ప్రజలకు తెలుసు. 10 రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తివి. ఇలా నువ్వు బీజేపీలోకి వచ్చి నేను పూర్వం నేను అయ్యా కాడికెళ్ళి నేను కాంగ్రెస్ వాడిని. ఇలా నువ్వు అందరికీ అల్లపుల్ల పాట చెప్పి తొలగించాలా, ఇక పక్కకు వీడే ఉన్నాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు అని నువ్వు చేస్తున్నావు. బిడ్డ జాగ్రత్త వెంకటస్వామి చెప్తున్నా. నువ్వోడు నేను సత్యం చేసినందుకు. ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తే నేను ముక్కునారా రాస్తా. నువ్వు రాస్తావా బిడ్డ? నాకు ప్రజలు అండజాండాలు ఉన్నాయి. నేను అధిష్టానం కూడా పోయి కొట్లాడే సత్తం ఉంది. నువ్వు అన్నంగానే నేను సస్పెండ్ కాలే. నేను కాంగ్రెస్ వాదిని. నాది ఎల్లప్పుడూ కాంగ్రెస్. నీ తిరగా పూటకొక్క పార్టీ మార్చి రాలే, జాండా వేసుకోలే. నువ్వు పూటకొక్క పార్టీ మార్చిన వ్యక్తివి, నువ్వు బీజేపీకి వచ్చిన వ్యక్తివి. నువ్వు నన్ను అనే దమ్ము ధైర్యం నీకు లేదు. ఖబర్దార్. అసత్య ప్రచారం నా పైన చేసిన వ్యక్తులు దమ్ముంటే భూంపల్లి గేటు మీదకి రారి. నువ్వు రాక్తావా నేను రాక్తానా చూద్దాం.
నేను నా జీవితం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా. మీరు దొంగలు, మీరు చేస్తారా? ఎల్లకాలం నేను చేస్తా. మీరు ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి జైగొట్టే రకం మీరు, ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి మార్కే రకం మీరు. నేను కాదు, సత్యదాకా ఉంటాయిలనే నేను సేవలు చేస్తూనే ఉంటా కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్.